ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. విలాప వాక్యం 3వ అధ్యాయము 22-23. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అందరూ తలలో ఉంచండి, ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గడ్డి పరకతో సైతం మాట్లాడించగలను సమర్థవంతుడు ప్రభువా. మరి నేనైతే గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నా, గాడిద కన్నా హీనంగా ఉన్నా, గాలికి ఎగురుపు ధూళి వంటి వాడను, దుమ్ము వంటి వాడను. యెహోవా గాడిదనకు వాక్కునిచ్చెను అన్ని లేఖనములు చెప్పుచున్న ప్రకారము గాడిద కన్నా హీనంగా ఉన్న నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని, గాడిదకి ఎలా అయితే వాక్యాన్ని ఇచ్చావో అలాగే నా నోటిలో నా మాటల్లో నువ్వే తోడుగా ఉండి నువ్వే మాట్లాడి నీ యొక్క ఉద్దేశములు నీ యొక్క తలంపులు తేటతెల్లగా నువ్వే తెలియజేయమని అడుగుతున్నాను ప్రభువా. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23. యెహోవా కృపగలవాడు. యాక్చువల్గా కృప అని అనగానే ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఇది ఏ కాలం? కృపాకాలం. పాత నిబంధన గ్రంథం ఏమంటారు? దేవుడి యొక్క ఆజ్ఞ, మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారము లిఖింపబడి ఉన్న పాత నిబంధన గ్రంథం. కానీ కొత్త నిబంధన గ్రంథం గురించి వచ్చేసరికి ఏమంటారు? కొత్త నిబంధన గ్రంథానికి ఉన్న మరో పేరు ఏంటంటే కృపా కాలము, దేవుడి యొక్క కృప. ఓకే, ఇక్కడ వాక్యం చూడండి. కానీ యెహోవా కృపగలవాడు. నేను వాక్యం చెప్పక మునిపోయినా సరే అంతకుముందు ఎలా ఆలోచించామనంటే కృప అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. యెహోవా అనే అతను దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి. ఆయనకి కోపం ఎక్కువ. ఏదన్నా వాక్యానికి వ్యతిరేకంగా, అలాగే మోషే యొక్క ధర్మశాస్త్రములో ఉన్న 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే యెహోవాకి చాలా ఫాస్ట్గా కోపం వచ్చి ఎమ్మటే తీర్పు తెచ్చేసి శిక్షిస్తాడు. ఇలాంటి ఆలోచనలతో నేను ఉండేవాడిని. ఓకే, ఇది ఎవరి ఆలోచనలు? మనిషిగా ఉన్న నా యొక్క ఆలోచనలు. కానీ ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది చూడండి. విలాప వాక్యముల్లో ప్రవక్త అయినా ఎవరు రాశారు? విలాప వాక్యములు తెలుసా? ఎవరు రాశారు? ఎవరు రాశారు? ఇర్మియా, కన్నీటి ప్రవక్త. ఏ సందర్భంలో రాశారో తెలుసా? యెరూషలేము దేశాన్ని బబులోను దేశం వాళ్ళు నెబుకద్నెజర్ కాలంలో వాళ్ళు దండెత్తి యెరూషలేము మొత్తం కూడా ఆక్రమణ చేసి తగలబెట్టి కాల్చేసి నాశనం చేసి గోడలను పగలగొట్టేసి ప్రాకారములన్నీ చల్లాచెదురుగా చేసి యెరూషలేములో నివసించుచున్న ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఎలా పడితే అలా హింసకి బానిసలకి గురి చేసిన కాలం అది. ఆ కాలంలో ఈ యొక్క ప్రవక్తగా ఉన్న, కన్నీటి ప్రవక్తగా ఉన్న ఇర్మియా గారికి చాలా కూడా బాధ వేసి ఆత్మీయంగా చాలా దుఃఖపడతాడు. దేవుడు మాకున్నాడు, అలాంటి టైంలో ఇలాంటి కష్టం వచ్చింది ఏంటి అని బాగా దుఃఖపడి దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని ఈ యొక్క గ్రంథం లిఖింపజేస్తాడు. విలాప వాక్యములు ఇర్మియా గారి చేత లిఖింపబడ్డ దేవుడి యొక్క వాక్యం. దాంట్లో 3వ అధ్యాయము 22-23 యెహోవా కృపగలవాడు. 3వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మీరు చూసినట్లయితే బబులోను దేశంలో ఉన్న రాజు లేకపోతే ఆ యొక్క సైన్యాధిపతి, ఆ యొక్క సైనికుల వల్ల ఇజ్రాయేల్ ప్రజలు లేక యెరూషలేము ప్రాంతంలో నివసించిన జన సమూహం అంతా ఎంతగా హింసించబడ్డారో, బాధింపబడ్డారో, చిత్రహింసలకు గురి చేయబడి ఉన్నారు. అవన్నీ కూడా 1వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు రాసుంటుంది. 1వ వచనం నుంచి 20వ వచనం వరకు రాసుంటుంది. 22వ వచనంలో నుంచి దేవుడి యొక్క కృప, దేవుడు ఆ యొక్క కష్టములైన, బాధలైన, ఇరుకులు, ఇబ్బంది, వేదన, శోధన, ఇటువంటి కష్టకాలమైన, అనారోగ్యమైనా సరే, దుఃఖదినములైనా సరే దేవుడు ఎలా విడిపిస్తాడు, ఎలా నిన్ను ఆదుకుంటాడు, ఎలా నీకు సహాయం చేస్తాడు అనేది ఈ 2 వచనాల్లోనే రాసుంటుంది. జాగ్రత్తగా చదువుకోండి. ఎంత శ్రేష్టంగా ఉంటుందంటే కృప అంటే, నేనైతే ఒకప్పుడు ఎలా అనుకున్నానంటే యేసయ్య మాత్రమే కృప అనుకుంటా. ఒకప్పుడు అనుకున్నా.
కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? దేవుడు, తండ్రి దేవుడు యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. చూడండి, వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. బబులోను దేశము పరిపాలించే ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు ప్రపంచం మొత్తంలో కూడా ఆ సమయంలో ఎంతో ధనికుడు, గొప్ప రాజు, అహంకారి, గర్విష్ఠుడు, కోపిష్ఠుడు, అధికారము, ఈ యొక్క మ్యాన్ పవర్ అంటే యుద్ధానికి సంబంధించిన ఎటువంటి సైన్యమైనా సరే అన్నిట్లో కూడా గొప్పవాడు అనమాట. అలాంటి వచ్చి ఒక మామూలు దేశంగా ఉన్న యెరూషలేము మీద దండెత్తినప్పుడు తట్టుకోగలుగుతుందా? ఎదిరించగలిగిద్దా? పోరాడగలిగిద్దా? శక్తి సరిపోలా, మనుషుల యొక్క శక్తి సరిపోలా. దేవుడు కూడా ఆ టైంలో వాళ్ళకి ఎందుకు శ్రమ అనుభవింపజేశాడంటే మనుషులు దేవుడి వైపు చూడకుండా వారి యొక్క నచ్చినట్టు, హృదయానికి నచ్చినట్టు, హృదయ ఆలోచనలు చొప్పున ప్రవర్తించున్నారు కాబట్టి దేవుడు వాళ్ళందరికీ కూడా శిక్ష ప్లస్ తర్ఫీదు ఇవ్వడానికి ఆ యొక్క శ్రమని అనుగ్రహింపజేశాడు. ఆ టైంలో ఇర్మియా గారు దేవుడి దగ్గర విచారణ చేసి ఎలాంటి వాక్యం లిఖింపజేశారు చూడండి. యెహోవా దేవుడికి వాత్సల్యత ఉంది, అది ఎలా ఉంది? ఎడతెగక నిలుచున్నది, కాబట్టి నువ్వైనా నేనైనా సరే నిర్మూలము కాకున్న వారము. నీ ముందు, నీ చుట్టూ, నీ మీద ఎలాంటి ఉపద్రవమైన, శ్రమైన, కష్టమైన, ప్రాణం పోయేంత అపాయం నీ మీదకి వచ్చిన, మరణం అంత అస్వస్థత నీ మీద గురి చేసిన, అప్పుల బారు కలిగినా సరే, చుట్టాలు అవ్వచ్చు, తోడబుట్టినాళ్ళు అవ్వచ్చు, రక్త సంబంధికులు అవ్వచ్చు, అందరూ నిన్ను వదిలివేసి ఏకాకి లేకపోతే ఒంటరివాడు అన్న స్థితికి నిన్ను చేర్చినా సరే నువ్వు నిర్మూలము అవ్వవు. ఎవరు నిన్ను తుడిచివేయాలన్నా సరే, నిన్ను చంపాలన్నా సరే దేవుడు నిన్ను నిర్మూలం చేయనే చేయడు. ఎందుకు చేయడు? దేవుడు అగు యెహోవా కృపగలవాడు, యెహోవా వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, కాబట్టి నువ్వు నిర్మూలం అవ్వలేవు. దేవుడి యొక్క వాత్సల్యత నీ మీద నిలిచి ఉంది, దేవుడి యొక్క కృప నీ మీద నిలిచి ఉంది. దేవుడే నీ పక్షాన ఉన్నప్పుడు నరుడు నిన్ను ఏం చేస్తాడు? దేవుడిని పక్షాన ఉన్నప్పుడు నెబుకద్నెజర్ రాజు ఎంత సైన్యం నేసుకుని వచ్చి నీ మీద దండెత్తినా సరే నిన్ను చంపలేడు. దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారు శిక్షార్హులుగా దేవుడు తీర్పు తెచ్చాడు. కానీ ఇర్మియా ప్రవక్త దేవుడి యొక్క ఆత్మతో నడిపింపు కలిగిన వాడు, ఆయన యొక్క ప్రజలు అనుభవించిన బాధ ప్లస్ ఇర్మియా ప్రవక్త కూడా ఈ యొక్క శ్రమ అనుభవం గురించి అనుభవంతో తర్ఫీదుతో లిఖించిన గొప్ప వాక్యం ఎంత మర్మంగా ఉంటుంది చూడండి. నువ్వు బ్రతికి బట్టగట్టావంటే దేవుడి యొక్క వాత్సల్యత బట్టే. నువ్వు చక్కగా 4 పూటలో ఎన్ని పూటలో నీకు ఒక శక్తి సామర్థ్యాల ప్రకారం నువ్వు ముద్ద తింటున్నావంటే దేవుడి యొక్క వాత్సల్యతే. నువ్వు సజీవుడిగా ఉన్నావంటే దేవుడి యొక్క వాత్సల్యతే. నువ్వు ఆరోగ్యం కలిగి ఉన్నావంటే దేవుడి యొక్క వాత్సల్యతే. ఏది కలిగి ఉన్నా సరే, నువ్వు అంటూ ఏది స్వతంత్రించుకున్నా సరే అది దేనివల్ల? యెహోవా యొక్క వాత్సల్యత. ఆ వాత్సల్యత నీ పట్ల ఎలా ఉంది? ఎడతెగక ఉంది. కాబట్టి నువ్వు నిర్మూలము, నీ మీద శత్రువు అయినా, అపవాదైనా, దుష్టుడైనా ఎవడు ఎన్ని రకాలుగా ఎంత కుట్ర పన్నా సరే నిన్ను నిర్మూలం చేయలేరు. నిర్మూలం అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక పెన్సిల్తో ఒక గీత గీసా, ఎరేజర్ తీసుకొచ్చి తుడిచివేసాం, అప్పుడు ఆ గీత అక్కడే ఉంటుందా? చెరిగిపోద్ది. ఓకే, నేను అంటే ఒక వ్యక్తిని ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద అపవాది అనే ఒక దుష్టుడు నన్ను నిర్మూలన చేయాలని నా మీదకి వస్తే నన్ను తీసేయటం అంటే ఏంటి? నా ప్రాణాన్ని తీసివేయటం, నా గుర్తింపును తీసివేయటం, నా మనుగడని తీసివేయటం, నా మీద ఉన్న ఆ మంచి పేరు మొత్తం తీసేసి చెడ్డ పేరులాగా చేయటం. ఓకే, ఇలాంటి దాన్ని నిర్మూలంకి ఉదాహరణగా చెప్పచ్చు. అర్థమైందా? సో నిన్ను నిర్మూలన చేయాలని దుష్టుడైన అపవాది, సాతాను, చీకటి ఎలా అన్నా రాని, నలుదిక్కులన్నా రాని, నీ చుట్టూ కమ్మివేయని, అయినా సరే ఏం చేయలేదు. దానికి కారణం ఏంటి? నీ యొక్క గొప్పతనమా? కాదు, యెహోవా యొక్క వాత్సల్యత, యెహోవా యొక్క కృప. అది ఎలా ఉందండి? ఎడతెగక అంటే ఇవాళ ఉంటుంది రేపు పోద్ది, లేకపోతే
కొద్దిపాలం పాటు పర్మనెంట్గా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వాత్సల్యత కూడా ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే తక్కువ అయిపోవచ్చు. టెంపరీగా ఉంటుంది, పర్మనెంట్గా ఉండదు. అలా అనుకోవచ్చా? కాదు. వాక్యం అందుకే చక్కగా రాసింది. యెహోవా వాత్సల్యత కలిగిన దేవుడు అని వాక్యం ఉందా? చూడండి, యెహోవా కృపగలవాడు, అలాగే యెహోవా వాత్సల్యత గలవాడు అని కూడా రాయొచ్చుగా. అలా రాయలేదు. ఎలా రాశారండి? యెహోవా కృపగలవాడు, యెహోవా వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. చూడండి, ఒకటి నిలుచుచున్నది అంటే అది పడిపోద్దని అర్థమా, పడిపోదని అర్థమా? పెన్ను ఉంది, పెన్ను నిలుచున్నది అంటే దాని అర్థం ఏంటి? పడిపోదనే కదా, పడిపోదు కదా. సో వాత్సల్యత నీ మీద, ఈ పెన్నుని ఒక మనిషిగా తీసుకోండి, నీ మీద దేవుడి యొక్క వాత్సల్యత నిలిచి ఉంది. మనిషి దేవుడి యొక్క వాత్సల్యత అలా నిలిచి ఉంది. దేవుడి యొక్క వాత్సల్యతని ఇలా కమ్ముకొని ఉన్నప్పుడు అపవాది నలుదిక్కులానా రాని, పైనుంచన్నా రాని, కింద నుంచన్నా రాని, తూర్పు పడమర, దక్షిణం పడమర, ఉత్తరం, ఏ దిక్కుకున్నా రాని, దేవుడి యొక్క వాత్సల్యత నీ మీద ఉన్నప్పుడు ఆ వాత్సల్యతలోనికి అపవాది వచ్చేసి నిన్ను నిర్మూలన చేయగలడా? హైలీ ఇంపాసిబుల్. అసలు అనుకునే ఛాన్సే లేదు. ఓకే, వాత్సల్యత ఎలా ఉంటుంది నీ మీద? ఎడతెగక నిలుచుచున్నది. ఓకే, దేవుడి యొక్క వాత్సల్యతని నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు కలిగిన శ్రమ వల్ల, ఇబ్బంది వల్ల నువ్వు క్వశ్చన్ చేసావు అనుకో, ఆయనకి ఎలా ఉంటుంది? అవమానకరంగా ఉంటుంది. ఆయనకి ఎలా ఉంటుంది? చూడండి, ఇలా మాట్లాడచ్చో లేదో నాకు తెలియదండి. చాలా ఫ్రాంక్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతా. నేననేవాడిని ఉన్నా నా తల్లి దగ్గరికి, నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను నీకు పుట్టినవాడినేనా, నువ్వేనా నా తల్లి, నువ్వే నా తండ్రిగా, జెనెటికల్గా నువ్వేనా నా యొక్క పేరెంట్స్ అని అన్నాను అనుకోండి, వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది? ఆలోచన చేయి, ఎలా ఉంటుంది? ఓకే, మరి దేవుడి యొక్క ప్రేమను, దేవుడి యొక్క వాత్సల్యతను కూడా నువ్వు అదే విధంగా అనుమానముగా, ప్రశ్నార్థకంగా తీసుకొచ్చి దేవుడి దగ్గర అడిగావు అనుకో, దేవుడికి ఎట్లుంటుంది? నిన్నేం వదిలిపెట్టి వెళ్ళడం. నీ తల్లిదండ్రులే నువ్వు అలా ప్రశ్నలు నీ తల్లిదండ్రులు సంధించినా సరే వాళ్ళే నిన్ను వదిలేసి వెళ్ళరు. వాళ్ళ యొక్క అంతరంగంలో వాళ్ళు బాధపడతారు. తల్లిదండ్రుల్లో వదిలేనప్పుడు దేవుడు వదిలేస్తాడు నిన్ను. దేవుడు నిన్ను వదిలివేయడు, కానీ బాధపడతాడు. పడ్డా బీ ప్రాక్టికల్. ఓకే, అర్థం కావడానికి అలాంటి ఉదాహరణ వాడా. ఓకే, సో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆ నిర్మూలము దగ్గర అండర్లైన్ చేసుకోండి, నిలుచుచున్నది దగ్గర అండర్లైన్ చేసుకోండి. సో నీ మీద ఎటువంటి కష్టమన్నా రాని, ఎంతన్నా రాని, ఏదైనా రాని, ఎవరి ద్వారా అన్నా రాని, ఏ పరిస్థితులకు ఉన్నా రాని, ఏ వయసులో అన్నా రాని, నిన్ను ఏది నిర్మూలన చేయలేదు. నిన్ను ఎవరో కూడా ఘనహీనంగా చేయలేరు. మనుషులు మెచ్చుకుంటంలో ఏం లేదు. వాక్యం స్పష్టంగా ఉంటుంది కొత్త నిబంధన గ్రంథంలో, ప్రభువు మెచ్చుకునేవాడు మాత్రమే యోగ్యుడు, మనుషులు మెచ్చుకునేవాడు కాదు. ఓకే, దేవుడు చేత ఎన్నికలోకి రావాలి, దేవుడు చేత పిలవబడాలి, దేవుడు చేత సాక్ష్యం పొందుకోవాలి. మనిషి యొక్క సాక్ష్యం చెల్లదు. ఎందుకంటే మనిషి వాళ్ళ యొక్క మంచితనంలో, వాళ్ళ యొక్క సంతోషకరంలో, వాళ్ళ యొక్క దుఃఖదినముల్లో, వారి యొక్క కోపంలో, వారి యొక్క ఆవేశంలో రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. నువ్వే ఉన్నావు, ఒక తీర్మానము లేకపోతే ఒక డెసిషన్, ఒక నిర్ణయం తీసుకున్నావు. ఏదైనా సందర్భంలో నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఒక రకమైన నిర్ణయం తీసుకుంటావు, నువ్వు దుఃఖంగా ఉన్నప్పుడు ఒక రకంగా తీసుకుంటావు, నీ కోపంలో ఒక రకంగా తీసుకుంటావు, నీకు ఆవేశం వస్తే ఇంకా ఎక్కువ తీసుకుంటావు. కానీ ఏది కూడా నీ యొక్క నిర్ణయంలో స్టెబిలిటీ ఉండదు, మారిపోతూ ఉంటుంది. కానీ దేవుడు అలా కాదండి, మారని దేవుడు. ఒకసారి అనుకున్నాడంటే అది అనుకున్నట్టే, జరిగే వరకు దేవుడు వదలడం. ఎందుకంటే ఆయన మనిషి కాదు, దేవుడు. ఎంతైనా ఏదైనా జరగని నమ్మదగిన వాడు. నీ తల్లి నిన్ను మరుస్తుందేమో, నీ తండ్రి నిన్ను విడిచివేస్తాడేమో, కానీ దేవుడు నిన్ను మరువడు, నిన్ను విడువడు. ఈ యొక్క చేతివేళ్ళు చిన్నప్పటి నుంచి నేను చచ్చే వరకు ఎలాగా ఉంటాయా? చేతివేళ్ళు అరచేతిలో ఉన్న గీతలో ఏమైనా మార్పులు ఉంటాయా? గీతలు అలాగా ఉంటాయి. పసితనం నుంచి ఒక ఏజ్ వచ్చే వరకు గీత అలాగే ఉంటుంది. గీతల్లో ఏమీ మార్పు ఉండదు, జస్ట్ హైట్ గ్రోత్ అవుద్ది. చిన్న చేయాలో పెద్ద చేయవద్దు కాబట్టి, అంతకుమించి గీత ఏం మారదుగా. మరి దేవుడి యొక్క వాక్యం ఉంది, నా చేతిలో నిన్ను చెక్కుకున్నా,
దేవుడి యొక్క చేతిలో నిన్ను ఆయన చెక్కుకున్నాడు. అపవాది వచ్చి రబ్ చేయాలని, తుడిచివేయాలని, నిర్మూలన చేయాలని ఎంత ప్రయత్నం చేసినా వల్ల అవుతుందా? అసలు ఛాన్స్ అవుతుందా? కుదురుతుందా? సో నువ్వు ఎలా ఉండాలి? ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకు? నీ తండ్రి దేవుడు, నువ్వు దేవుడి యొక్క కుమారుడివి, దేవుడి యొక్క కుమార్తెవి. నీ దేవుడు ఎలాంటి వాడు? కృప కలిగిన వాడు. నీ దేవుడు ఎలాంటి వాడు? వాత్సల్యత కలిగిన వాడు. ఆ వాత్సల్యత నీ పట్ల ఎలా ఉంది? ఎడతెగగా నిలిచి ఉన్నది. ఎవరు ఎలానా రాని, అపవాది, దుష్టుడు, శత్రువు నిన్ను ఎల్లవేళలా దేవుడు కాపాడుచున్నాడు కాబట్టి నిర్మూలము శత్రువు నిన్ను ముమ్మాటికి చేయలేడు. సో నువ్వు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలా? దుఃఖంగా ఉండాలా? మరి నువ్వెందుకు విచారంగా ఉంటున్నా? మరి నువ్వెందుకు దుఃఖంగా ఉంటున్నా? అంటే నువ్వు దుఃఖంగా ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇండైరెక్ట్గా నా దేవుడు శక్తిహీనుడు అని చెప్పి నువ్వు చెబుతున్నట్టు అర్థం. ఓకే, అర్థమైందా ఏమన్నాను? దేవుడు శక్తిహీనుడు అని నువ్వు నోటితో చెప్పట్లా, కానీ నీ యొక్క క్రియలు అలా చెప్తున్నాయి. సో నువ్వు ఎలా ఉండాలి? దేవుడి యొక్క క్వాలిటీస్ అంటే ఇదే కృప, వాత్సల్యత, అవన్నీ నువ్వు రుచి చూడు. రుచి చూసినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? సంతోషంగా ఉంటావు. దుఃఖము, వేసారిపోవటము, నిరుత్సాహము, టెన్షన్ పడతాం, ఇవేమీ నీలో ఉండవు. 23వ వచనం చూడండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈ ఫస్ట్ లైన్ 23వ వచనంలో, అంతకుముందు కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ యొక్క 23వ వచనంలో సెకండ్ లైన్ నీవు ఎంతైనా నమ్మదగిన వాడు మాత్రమే మనం మాట్లాడాం. కానీ మొదటి వచనం చూడండి ఎంత చక్కగా ఆశ్చర్యంగా ఉంటుందో. నువ్వు చదివినప్పుడు నీకు ఏమన్నా ఆశ్చర్యం కలగలేదా? కలిగిందా? జాగ్రత్తగా చదువుకో. అదేంటి పుట్టడం ఏంటి? అది కూడా ఏంటి? ఈరోజు వాత్సల్యత పుట్టింది, మళ్ళీ తెల్లారాక మళ్ళీ వాత్సల్యత పుట్టింది, మళ్ళీ తెల్లారాక మళ్ళీ వాత్సల్యత. రోజులు గడుస్తున్న కొద్దీ, వారాలు గడుస్తున్న కొద్దీ, సంవత్సరం గడుస్తున్న కొద్దీ వాత్సల్యత ఎలా పుడుతుందంట? నూతనంగా పుడుతుంది. నూతనంగా పుడుతుంది. ఇది ఎలా సాధ్యం? అది ఆలోచించి వాక్యం చదువుకుంటా పోతాం కాదు కదా. దేవుడు ఎందుకు ఈ ఒక వాక్యాన్ని మనకి ఇచ్చాడు? ఒక మనిషి పుట్టి చనిపోయే వరకు వాడి యొక్క వయసు 70 అన్నా ఉన్నని, 80 అన్నా ఉన్నని, ఓకే, ఇన్ని రోజులు బతుకుతాడు. సంవత్సరానికి 365 రోజులు, 70 సంవత్సరాలు వేసుకోండి, 70 × 365 రోజులు. మరి అన్ని రోజుల పాటు దేవుడి యొక్క వాత్సల్యత నూతనముగా ఆ యొక్క వ్యక్తి మీద పుట్టుతూ ఉంది. ఎలా సాధ్యం అది? నాకు చిన్నప్పుడు ఒక ఏదో వింతగా డౌట్ వచ్చేది. మనిషి ఇలా వాడి యొక్క అనుదినం జరుగుతూ ఉంది. అలా జరుగుతున్నప్పుడు ఒక రోజు జరగాలంటే ఏంది? ఒక పగలు, ఒక రాత్రి గడిస్తేనే ఒక రోజు అవుద్ది. ఓకే, నిద్రపోయి లేచిన తర్వాత గడిచినవి మొత్తం అసలు మనిషి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఎందుకు మనసులో అలాగా ఉంటాయి? ఏ రోజుగా ఆ రోజు ఫ్రెష్గా లెగిసిన తర్వాత నిన్నటి రోజు జరిగినవి మొత్తం మైండ్లో లేకుండా ఉందనుకో, వాడికంటూ ఏ బాధ, టెన్షన్ ఏ ఉండదు కదా. ఫ్రీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఫ్రెష్గా ఉంటుంది మొత్తం, అంటే అంతా కొత్తగా ఉంటుంది. ఓకే, పగలంతా అనుభవించిన ఏదైనా సరే వాడికి ఏమి జ్ఞాపకం రాదు తెల్లారి నిద్రలేసేసరికి. అప్పుడు ఎలా ఉంటుంది? అతనికి కొత్తగానే ఉంటుంది. ఓకే, ఇలాంటి డౌటు ఇప్పుడు 10th క్లాస్ లోపే నాకు అప్పుడు వచ్చింది, కానీ నాకు ఆన్సర్ కూడా నాకేం తెలియదు. ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది? వాత్సల్యత. సో దేవుడు ఈ యొక్క వాక్యం ఎలా లిఖింపజేశారంటే, ఎలాంటి అర్థంతో లిఖింపజేశారంటే, నా ఆయుష్లో ఒక రోజు గడవాలంటే ఒక పగలు, ఒక రాత్రి గడవాలి. పగలు లేకుండా రాత్రి ఉండదు, రాత్రి లేకుండా పగలు ఉండదు, రెండు కలిపితేనే ఒక రోజు. సో ఒక అంధకారము అగు రోజులో నేనున్నా, చీకటి రాత్రి అను రోజులో నేనున్నా. ఆ రాత్రి గడిస్తే తెల్లారి వస్తుంది. రాత్రి అంటే అర్థం ఏంటి? చీకటి. ఇప్పుడున్న ఈ యొక్క లోకంలో, ఈ యొక్క ఆధునిక కాలంలో ఈ యొక్క పవర్ లేకపోతే కరెంట్ లేకపోతే ఎలక్ట్రిసిటీ వల్ల ఒక లైటు, ఒక అది ఇది ఉన్నాయి. దాన్ని బట్టి చీకటిని నువ్వు జయించడానికి ఒక లైటు వెలుతురు పెట్టుకొని నీకు అంతా కనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు కాలంలో నీ యొక్క ముందు జనరేషన్స్, తాత ముత్తాత ఇంకా 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 ముందు జనరేషన్లో ఉన్నప్పుడు అసలు కరెంట్ అంటూ లేదు.
నిప్పు అంటూ లేదు. మరి వాళ్ళ యొక్క జీవితంలో వెలుగు ఎలా వచ్చింది? ఆలోచన చేయండి. సో ఇది ఎలాంటి సాదృశ్యముగా ఉపమానముగా దేవుడు చెప్పదలిచాడంటే, నేననేవాడు ఉన్నాను, నా జీవితంలో ఎటువంటి ఆశ వెలుగు లేకుండా సాతాను లేకపోతే అపవాది దుష్టుడు శత్రువు నా మీద కమ్మి ఉండి చీకటిలాగా నా బతుకుని చేసేసాడు. నా బతుకు చిమ్మ చీకటైపోయింది. నా యొక్క రోజు నేను అనుభవించే రోజు, నా ఆయుష్లో ఉన్న ఆ యొక్క రోజు చిమ్మ చీకటిగా ఉంది. ఎక్కడా కూడా రవ్వంత వెలుగు లేదు. చీకటిగా ఉన్నప్పుడు నాకేదన్నా కనిపిస్తుందా? చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు నాకేదన్నా కనిపిస్తుందా? నేను ఏదన్నా చేయగలనా? ఇక్కడి నుంచి 2 అడుగులైనా నేను వేయగలనా? మీ ఇంట్లోనే చిమ్మ చీకటిగా ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ మీరు నడవగలరా? 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అదే ఇంట్లో ఉంటున్నావు. ఎక్కడెక్కడ ఏమో వస్తుందో వెలుతురులో ఉంటే చెప్పగలవు. చీకటిగా ఉన్నప్పుడు వెతుక్కుంటూ వెళ్తావా? డైరెక్ట్గా వెళ్ళిపోతావా? సో నీ యొక్క బ్రతుకు చిమ్మ చీకటిగా కమ్మి వేసినా సరే, వెలుగు అంటూ ఇంత రవ్వంత వెలుగంత చిన్నది కూడా ఏమీ లేకుండా నువ్వు ఉన్నావు. మొత్తం కమ్ముకుపోయింది. ఆ టైంలో వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఎలా వస్తుంది? దేవుడి యొక్క వాత్సల్యత ప్రకారము నీ మీద నిలిచి ఉంది కాబట్టి ఆ వెలుగు దేవుడి యొక్క రూపంలో నీ జీవితంలో వెలుగు వస్తుంది. అలా వెలుగు వచ్చినప్పుడు ఆ చిమ్మ చీకటి మొత్తం బ్రేక్ విడిపోద్ది. ఓకే, చీకటి అంతా దూరం అయిపోద్ది. ఆ వెలుగు వచ్చినప్పుడే. వెలుగు రానంత వరకు నీ బ్రతుకు ఎలా చిమ్మ చీకట్లోనే ఉంటుంది. ఎప్పుడైతే వెలుగు నీ మీద అలా ఉదయిస్తుందో అప్పుడు నీ యొక్క బ్రతుకు ఎలా ఉంటుంది? అనుదినము నూతనముగా ఉంటుంది. అంటే అప్పటి వరకు నువ్వు అనుభవించిన ఆ యొక్క కష్టము, బాధ, ఇరుకు, వేదన, ఇబ్బంది, అనారోగ్యము ఏదైనా సరే అవన్నీ కూడా దేవుడు విడుదల కలుగజేసి నూతనముగా నిన్ను లేవనెత్తుతున్నాడు. సో నువ్వు ప్రతిరోజు తెల్లారిన తర్వాత నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో కృతజ్ఞతలు చెప్పాలి. దావీదు గారు ఏమంటారు? సజీవుడిగా ఈరోజు నువ్వు నన్ను ఉంచావయ్యా అని. ఏ ఉద్దేశంతో చెప్తారంటే, రాత్రికి ఉపమానముగా ఉన్న దుష్టుడు యొక్క ఆలోచనలు, కుట్రలు ప్రతిదీ నా మీద పొంచి ఉన్నా సరే దేవుడు నన్ను సురక్షితముగా కాపాడి, సమాధానముగా, ప్రేమగా దేవుడు నన్ను కాపాడి నూతనముగా సజీవుడిగా ఈరోజు నాకు ఇచ్చారు కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక అన్న అర్థముతో దావీదు గారి యొక్క వాక్యము లిఖింపజేస్తున్నారు. అర్థమైందా? చీకటి అంటే శత్రువు. ఓకే, ఇంత టెక్నాలజీ పెరిగినా సరే కరెంటు లేనప్పుడు, క్యాండిల్ కూడా లేనప్పుడు నీ ఇంట్లో నీ 20, 30, 40 ఏళ్ళ నుంచి బతుకుతున్న నీ సొంత ఇంట్లోనే నువ్వు ఉన్నప్పుడు, చిమ్మ కట్టిక చీకట్లో ఉన్నప్పుడు అడుగు తీసి అడుగు వేయగలవా? యథావిధిగా ఒక వెలుగు ఉంటేనే అది సాధ్యం. నీ బ్రతుకు కూడా అంతే. దుష్టుడి యొక్క చేతుల్లో నీ యొక్క బ్రతుకు చిక్కుకుపోయింది అని నువ్వు అనుకున్నా కూడా, నీ యొక్క పాపములో నీ యొక్క బ్రతుకు చిక్కుకుపోయింది అని నువ్వు అనుకున్నా సరే, నాకు విడుదల లేదు, నాకు రక్షణ లేదు, నేను నిత్యము అగ్నిగుండంలో పడతానేమో నా యొక్క రోత పాప బ్రతుకు వల్ల, నా యొక్క ఆలోచన వల్ల అని నువ్వు నిరుత్సాహపడి కుంగిపోయి వేసారిపోయినా సరే, నువ్వు చేసే పాపములన్నీ నీకు తెలుసు. ప్రతి పాపం నీకు తెలుసు. తెలిసి దాంట్లో నుంచి నీకు విడుదల కలగట్లేదు. నేను దాంట్లో నుంచి తాగుడు పాపం, కానీ నేను దాన్ని వదిలేయలేకపోతున్నా. వ్యభిచారం పాపం, నేను కానీ వదిలేయలేకపోతున్నా. ఇలా సిగరెట్ స్మోకింగ్, ఏదైనా సరే అమ్మాయిల చుట్టూ తిరగటం, ఏదైనా సరే పాపం, బాధ్యత లేకుండా భార్యని లేకపోతే భర్తని లేకపోతే పిల్లల్ని వదిలివేసి ఇష్టానుసారంగా తిను, తాగు, సుఖించు అన్నట్టు బతుకుతున్నా. అదంతా తప్పు అని నాకు తెలుసు, కానీ వాటి నుంచి నాకు విడుదల రావట్లా. ఇంక నేను అయిపోయాను, ఇంక నా బ్రతుకు అయిపోయింది, చీకట్లో ఉండిపోయాను అని మనిషిగా నేను అనుకుంటున్నా. ఆ టైంలో నా యొక్క హోప్ లేకపోతే నిరీక్షణ, ఆశ ఎలా నెరవేరుతుంది? వెలుగు అను దేవుడి యొక్క ఆత్మ నీ మీద, వెలుగు అను దేవుడి యొక్క కృప నీ మీద, వెలుగు అను దేవుడి యొక్క వాత్సల్యత నీ మీద ఉదయిస్తుంది. అప్పుడు నువ్వు నూతనముగా జయిస్తావు, నూతనముగా అప్పుడు నువ్వు జన్మిస్తావు. నీ వల్ల కాదు ఆ యొక్క పాపం జయించటానికి, కానీ వెలుగు రూపంలో దేవుడి యొక్క ఆత్మ నీ మీద వచ్చినప్పుడు నువ్వు ఆ యొక్క పాపాన్ని జయించి సజీవుడుగా, నిత్యుడుగా ఆ యొక్క రోజు నువ్వు అనుభవిస్తావు. సో ఒక్క వాక్యమే, కానీ దేవుడు ఎలాంటి అర్థం ఇచ్చాడు. సో తెల్లారితే కళ్ళు తెరిచిన తర్వాత, అంటే నిద్ర లేచిన తర్వాత
నీ నోట్లో నుంచి రావాల్సిన మాట ఏంటి? నిద్ర లేచిన తర్వాత జనరల్గా కొంతమందికి ఫోన్ చూసుకునే అలవాటు ఉంటుంది. కొంతమందికి అంటే హౌస్ వైఫ్స్కి ఎలా ఉంటుంది, పొద్దున్నే పిల్లల్ని బడికి పంపించాలి, వంటలు అది ఇది. వ్యాపారస్తులకి వాళ్ళ యొక్క జాబ్ గురించి ఆలోచిస్తారు. చదువుకునే పిల్లలకి వాళ్ళ యొక్క హోంవర్క్ గురించి ఆలోచిస్తారు. ఉద్యోగం చేసుకునే వాళ్ళకి వాళ్ళ యొక్క పనిభారం గురించి ఆలోచిస్తారు. ఓకే, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఏమంటే ఇవన్నీ తప్పు, నేనేం అంటలేదు. నేనేం చెప్తున్నాను, నువ్వు నిద్ర లేచిన తర్వాత చిమ్మ చీకట్టుగా ఉన్న నా బ్రతుకు, పాపంలో ఉన్న నా బ్రతుకుని నువ్వు వాక్యం అనే నీ యొక్క వెలుగుతో ఉదయింపజేశావు. నువ్వు నన్ను సజీవుడిగా ఉంచావు, మరణానికి అప్పచెప్పకుండా. పాపం అంటే మరణానికి అప్పచెప్పకుండా ఈరోజు నువ్వు నన్ను సజీవుడిగా అప్పచెప్పావు. కాబట్టి నీకే మహిమ కలుగును గాక అని నిద్ర లేచిన వెంటనే ఆ మాట అనుకొని నీ యొక్క దైనందిక జీవితంలో అడుగు ముందుకు వెయ్యి. అది ఒక్కసారి అనుకుంటావా అంటే 1 నిమిషం నువ్వు ప్రార్థన చేస్తావా, 5 నిమిషాలు చేస్తావో, ఎంతసేపు చేస్తావు అనేది నీ యొక్క జీవితంలో నీకున్న పనులు బట్టి ఉంటుంది. కానీ అట్లీస్ట్ 1 మినిట్ అయినా సరే ఆ పని చేయి. ఏ పని చేయాలి? ఏ పని చేయాలి? నిద్ర లేచిన వెంటనే చీకటిని దాటి ఉదయం నువ్వు ఎలా అయితే చూసావో, పాపాన్ని జయించి దేవుడి యొక్క వెలుగుని నేను చూశా, అపవాదిని జయించి దేవుడి యొక్క వెలుగుని నేను చూశా, మరణాన్ని జయించి సజీవుడిగా దేవుడు నన్ను ఉంచాడు. కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక అని దేవుడికి స్తుతి చెప్పి అడుగు ముందుకు వేయి. నువ్వు అలా మొదలు పెడితే ఇవాళనే రోజు 1 నిమిషం చేస్తావేమో ప్రార్థన, రేపనే రోజు దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. అది ఎంతసేపు ఆయన ప్రార్థనిస్తాడో దేవుడు చెప్తాడు. కానీ నువ్వు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై, నువ్వంటూ ఒకటి చెయ్యి. ఎప్పుడు చేస్తావని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఈ యొక్క వాక్యం అర్థమైందా? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, ఎంతైనా నమ్మదగిన వాడవు. అనుదినము వాత్సల్యత పుట్టుచున్నది అంటే అర్థమైందా? ప్రతిరోజు అంటే ప్రతిరోజు తెల్లారుతుంది. అనుదినము నువ్వు వెలుగును చూస్తున్నావు, బ్రతికి బట్ట కడుతున్నావు. వెలుగును చూడాలంటే ముందు రాత్రి గడిస్తేనే సాధ్యం. చూడండి, ఒక రోజు ఉంది. ఆ రోజు ఎప్పటి నుంచి మొదలవుద్ది? 24 గంటల్లో. మీరే ఆలోచించండి, బాగా బుద్ధి పెట్టి చెప్పండి. 24 గంటల్లో ఒక రోజులో, ఈ రోజు ఆదివారం అండి, 24 గంటలు ఉంటుంది ఆదివారం. ఆదివారము అను ఈ యొక్క రోజు రాత్రి 12 దగ్గర నుంచి మొదలవుతుందా, మిట్ట మధ్యాహ్నం 12 నుంచి మొదలవుద్దా? అంటే ఒక రోజు స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి? చీకట్ల నుంచేగా, అంధకారం నుంచేగా. అంధకారం గడిచిన తర్వాత వెలుగు వస్తుంది. ఓకే, వాక్యం ఏముంది? అనుదినము. ఆ దినము ఎలా మొదలవుద్ది? ఆ యొక్క రోజు ఎలా మొదలవుద్ది? చీకటితోనే మొదలవుద్ది. పాపముతో మొదలైన నా బ్రతుకు, పాపముతో మొదల పెట్టబడిన నా యొక్క బర్త్డే, నా యొక్క జననము పాపంలోనే మొదలుపడింది. ఓకే, దాన్ని నేను ఎలా ఛేదించుకొని వస్తున్నా? వెలుగు నా మీద ఉదయిస్తేనే. వెలుగంటే సూర్యుడు అనుకునేరు, కాదండి. వెలుగంటే సూర్యుడు కాదు. వెలుగంటే ఏంటి? వాక్యము అనేది వెలుగు. వాక్యము వెలుగు. జ్యోతిర్మయుడు ఎవరు? సూర్యుడా? దేవుడు జ్యోతిర్మయుడు. సో చూడండి, అర్థమవుతుందా? అనుదినము. ఒక రోజు అనేది రాత్రి 12 నుంచి స్టార్ట్ అవుద్ది. మీకు కామన్గా పుట్టినరోజులు జరుగుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, కేక్ కటింగ్ ఎన్నింటికి చేస్తారు? రాత్రి 12కి చేస్తారు. మిట్ట మధ్యాహ్నం చేయరే? ఎందుకంటే ఆ రోజు అప్పుడు మొదలవుద్ది కాబట్టి. సో నీ యొక్క ప్రతిరోజు రాత్రిపూట మొదలవుద్ది, రేయి మొదటి జాము. అది గడిచిన తర్వాత తెల్లారుతుంది. ఓకే, నీ ఎలా అయితే ఒక రోజు చీకట్లో నుంచి వెలుగు ఎలాగైతే వస్తుందో, అలాగే నీ యొక్క జీవితంలో కూడా పాపంలో నుంచి వెలుగు రావాలన్నా, నశించిపోయే నీ యొక్క ఆత్మ రక్షణలోనికి రావాలన్నా, మరణం గుండా వెళ్లకుండా నిత్యుడిగా సజీవుడిగా నువ్వు ఉండాలన్నా, దానికి కారణం ఒకే ఒకటి, దేవుడి యొక్క వాత్సల్యత. ఆ యొక్క వాత్సల్యత అనుదినము నూతనముగా నీ మీద పుట్టుచున్నది. నూతనముగా నీ మీద పుట్టుచున్నది. కాబట్టి నువ్వు దేవుడి పట్ల ఎలా ఉండాలి? నమ్మకం కలిగి ఉండాలి. ఆయనైతే ఎంతైనా నమ్మదగినవాడు. కానీ నువ్వైతే నిన్నటున్న భక్తి ఇవ్వాలండదు, నిన్నున్న ప్రార్థన ఇవ్వాలండదు, నిన్న తీసుకున్న తీర్మానం ఇవ్వాలండదు.
కొంతమంది ఉంటాం బైబిల్ అంటే మేబీ ఆదివారం పూట తీయచ్చు. కొంతమంది ఉంటాం వాక్యం చదవటం అంటే బైబిల్ ఆదివారం రోజే చదువుతామేమో, మిగతా రోజులు అనుదినము దేవుడి యొక్క వాత్సల్యత రుచి చూడు. అనుదినము దేవుడి యొక్క కృప రుచి చూడు. రుచి చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మోకరించి, ఎవరో ఏదో చెప్తే కాదు, ఒక అధ్యాయంలో ఒక వచనమే, నేను ఇప్పుడు వరకు మాట్లాడుకుంది ఒక వచనమేగా, ఆ ఒక్క వచనమే నువ్వు దేవుడి యొక్క సన్నిధులు అడుగు. ఎవరో చెప్తే వినాల్సిన అవసరం నాకేంది అని నువ్వు అనుకుంటున్నావు అనుకో, మంచిదే, అది కూడా మంచిదే. ఆ ఒక్క వచనమే దేవుడిని అడుగు. నువ్వు అడిగిన వెంటనే నీకు సమాధానం రావచ్చు, రాకపోవచ్చు. నువ్వు ఏ హృదయంతో అడుగుతావో ఆ హృదయాన్ని బట్టి దేవుడు నీ సమాధానం చెప్తాడు. ఒకవేళ వస్తే వెళ్ళను, రాకపోయినా సరే, ఎన్నిసార్లు అడిగినా సరే ఆ ఒక్క వచనాన్ని నువ్వు అడుగు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక క్షణంలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ ఒక్క వచనం గురించే మాట్లాడతాడు. అనుదినము నూతనముగా దేవుడి యొక్క వాత్సల్యత నీ మీద పుట్టుచున్నది, ప్రతిరోజు పుట్టుచున్నది. దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి బ్రతుకు. ఆయన కృప పట్ల, ఆయన యొక్క వాత్సల్యత పట్ల, దేవుడికి నీ మీద ఉన్న నమ్మకత్వం బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి బ్రతుకు. ఓకే, ఈ యొక్క ఇర్మియా గారి చేత లిఖింపబడ్డ విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 20 వచనములో దేవుడి యొక్క లక్షణాలు చూడండి ఎంత శ్రేష్టంగా ఉన్నాయో. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఓకే, దీనికి ఇది వాక్యం ఇంతవరకు అర్థమైందండి? అర్థమైందా? సరే, ఈ యొక్క వాక్యానికి చిన్న ఉదాహరణ మాట్లాడుకుందాం. ఉదాహరణ అంటే ఒక భక్తుడి జీవితంలో లేకపోతే ఒక వ్యక్తి జీవితంలో ఎలా ఉంటుందో చూద్దాం. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 33. హిజ్కియా రాజు గురించి అందరికీ తెలుసు కదా. హిజ్కియా రాజు యొక్క పుత్రుడు ఎవరు? మనష్షే గురించి జీవితం ఇది. 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం. మనష్షే హిజ్కియా యొక్క కొడుకు. హిజ్కియా కాలం చేసిన తర్వాత, అంటే మరణించిన తర్వాత మనష్షే యాజ్ యూజువల్లీ మహారాజుగా అవుతాడు. ఆ యొక్క మొదటి వచనంలో ఎలా రాసి ఉంటుందంటే, మనష్షే నేలను ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడే యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. అతనికి ఆ యొక్క దేశాన్ని యెరూషలేమును పరిపాలించే ఆ యొక్క కాలంలో 12 సంవత్సరాలప్పుడు ఆ యొక్క రాజుగా పట్టాభిషేకం తీసుకున్నాడు. నెక్స్ట్ అతను మొత్తం ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన కాలం ఎంత? ఎన్ని సంవత్సరాలు? 75 అంటే 55. మొత్తం ఆయన వయసు అంతేగా, 55 + 12. ఓకే, అర్థమైందండి? హిజ్కియా రాజు దేవుడి దగ్గర ఎంతగానో ప్రార్థన చేశాడు. హిజ్కియాకు ఒకనొక సందర్భంలో ఒక రోగం వచ్చినప్పుడు ఆ రోగాన్ని జయించలేకపోతాడు. ఒక ప్రవక్తను దేవుడు పంపించి నువ్వు ఇలా చచ్చిపోతావు అని చెప్తే హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు విడుస్తాడు. అది జస్ట్ కొద్ది సమయమే, కానీ దేవుడి పట్ల అతనుకున్న నిబద్ధత, ఎటువంటి ఆశ, ఎటువంటి హృదయంతో ప్రార్థన చేశాడో దేవుడు చూసి బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చే అంత గ్యాప్లోనే దేవుడు ఆ యొక్క ప్రవక్తతో మాట్లాడతాడు. అంటే చాలా చిన్న అంటే నిమిషాల వ్యవధిలోనే జరిగిన ప్రార్థన కదా. ఆ యొక్క ప్రవక్తతో మాట్లాడతాడు, నువ్వు వెళ్ళి నేను 15 years నీ ఆయుష్ పెంచాను, ఈలోపు నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకో, ఈలోపు నీ యొక్క ప్రవర్తన సరిచేసుకో, ఈలోపు నీ యొక్క కుటుంబాన్ని సరిచేసుకో, ఈలోపు నీ యొక్క కుటుంబాన్ని దేవుడి తట్టు తిప్పు అని ప్రవక్త ద్వారా దేవుడి యొక్క వర్తమానం తెలియజేస్తాడు. హిజ్కియా వెంటనే తను సరిచేసుకొని దేవుడి వైపు తిరిగి ఉన్నత స్థలముల మీద ఉన్న అన్యజనులు పూజించే విగ్రహాలు అవ్వచ్చు, ప్రతిమలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా నిర్మూలన చేసి పాడు చేసేస్తారు. కేవలము యెరూషలేములో యెహోవా మన తండ్రి యొక్క మందిరము, ప్రార్థన గోపురములు తప్ప ఇంకా అన్ని దేవతలకు సంబంధించిన ఏదీ లేకుండా సరే అన్నీ నిర్మూలన చేసేస్తాడు. సో హిజ్కియా యొక్క కాలం సమాప్తమైంది. తర్వాత ఆయన మరణించిన తర్వాత మనష్షే ఆయన యొక్క కొడుకుగా వారసుడిగా రాజయ్యాడు. రాజు అయిన కాలం ఎంత? 12 ఏళ్ల వయసు అప్పుడు రాజయ్యాడు. అంటే గోల్డెన్ స్పూన్లో జన్మించాడు. 55 years పాటు పరిపాలన చేశాడు.
55 ఇయర్స్ పరిపాలన చేసినప్పుడు ఎంత హేయముగా దేవుడికి వ్యతిరేకంగా ఎంతో హీనాతిహీనంగా పరిపాలన చేస్తాడు. ఎలా చేస్తాడంటే తన తండ్రి ఏ ఒక్క ప్రదేశంలో ఆ యొక్క గోపురాలని ఉన్నత స్థలముల్లో ఉన్న అన్ని దేవతల యొక్క విగ్రహములను ప్రతిమలను పాడు చేసి తగలబెట్టి నాశనం చేశాడు, పడగొట్టేశాడు. తిరిగి ఒక విశ్వాసి యొక్క కొడుకుగా ఉన్న ఈ యొక్క మనిషి కూడా తిరిగి కట్టిస్తాడు. అన్ని దేవతల యొక్క గోపురాలు కట్టిస్తాడు విశ్వాసయుండి. అన్ని దేవతల యొక్క విగ్రహములను ఎత్తైన స్థలంలో నిలుపుతాడు. 33వ అధ్యాయము చదువుకోండి 2వ వచనం నుంచి. ఇతడు ఇజ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చూడండి, ఫస్ట్ థింగ్, మనష్షే యెహోవా దృష్టిలో చెడు నడత నడిచాడు. ఎందుకంటే దేవుడు ఏ ప్రజలను ఆ యొక్క ఇజ్రాయేల్ దేశం నుంచి బెల్లగొట్టేశాడో వాళ్ళని అనుసరించడం వలన దేవుడి యొక్క దృష్టిలో చెడు నడత ప్రవర్తించాడు. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠమును నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. విగ్రహారాధనలో ఉంది కదా, ఆకాశ నక్షత్రములు అంటే ఎవరు? సూర్యుని పూజించటం, చంద్రుని పూజించటం, నక్షత్రాలను పూజించటం. నక్షత్రాలు వేరు, సూర్యుడు వేరు అనుకుంటారు. కాదు, నక్షత్రాలు అందరిలో కల్లా బ్రైటెస్ట్ స్టార్ ఎవరంటే సూర్యుడు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. ఓకే, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని పూజించే క్రమంలోకి మనిషే వెళ్ళిపోయాడు. తన తండ్రి అయిన హిజ్కియా ఏ ఒక్క ప్రదేశంలో బలిపీఠంలో అన్ని ప్రజలు అన్ని దేవతలను ఎలా అయితే పూజిస్తున్నారో అవన్నీ కూడా పడగొట్టాడు. మనిషి ఏం చేశాడు? వాటిని తిరిగి కట్టించాడు. దేవుడికి ఎట్లా ఉంటుంది ఆలోచించి, దేవుడికి ఎలా ఉంటుంది? ఓకే, పూజించి పైగా కట్టించడం మాత్రమే కాదు, పూజించాడు, కొలిచాడు. నా నామమును ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములు కట్టించెను. అన్నిటికన్నా ఇది ఇంకా హేయమైన క్రియ. ఇక్కడ చర్చ్ ఉంది, చర్చ్ పక్కన నక్షత్రములకి వేరే గుడి కట్టాడు, గోపురం కట్టాడు అంటే హేయమైన క్రియ. అదే ఒక హేయమైన క్రియ. ఇతను ఏం చేశాడు? చర్చి పక్కకి వెళ్ళి అక్కడ ఒక విగ్రహాలకు సంబంధించిన గుడి కట్టడం మాత్రమే కాకుండా చర్చిలో అంటే యెహోవా యొక్క మందిరములో అప్పటికి దేవుడు వాగ్దానం చేశాడు, ఈ యొక్క మందిరంలో నా నామము నిలిచి ఉంటుంది, ఈ యొక్క మందిరంలో నేను ఎప్పుడు నిలిచి ఉంటాను అని దావీదుతో సొలొమోనుతో వాగ్దానం చేసిన ఆ యొక్క ప్రదేశంలో అంటే చర్చి మధ్యలో అన్ని దేవతలకు నక్షత్రములకు బలిపీఠాలు కట్టాడు. చర్చిలో యెహోవా యొక్క మందిరములోనే బయట ఆల్రెడీ కట్టించేశాడు. అంతటితో ఆగకుండా యెహోవా మందిరంలోనే కట్టేశాడు బలిపీఠములు. మరి యెహోవా దేవుడు కృప కలిగిన వాడుగా, వాత్సల్యత కలిగిన వాడుగా క్షమించేయచ్చుగా. యెహోవా దేవుడు ప్రేమ కలిగిన వాడుగా క్షమించేయచ్చుగా. కొన్ని యెహోవా దేవుడు రోషం కలిగిన దేవుడుగా కట్టించే వరకు, కట్టించడం అంటే సెకండ్స్లో అయిపోయేది కాదు కదా, నెలలు అవుతుంది, సంవత్సరాలు అవుతుంది. ఓకే, పెద్ద పెద్ద గోపురాలు కట్టాలంటే మరి ఆ సంవత్సరాలు నెలల వ్యవధిలో యెహోవా దేవుడు సైలెంట్గా ఎందుకున్నాడు? కట్టేటప్పుడే మనిషిని శిక్షించడం కానీ, కట్టే గోడలను కూల్చేయటం కానీ యెహోవా చేసేయచ్చు కదా అన్న డౌటు కొంతమంది అడుగుతూ ఉంటారు. అవునా కదా? దేవుడు అలా చేయడండి. నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, నువ్వు వాక్యాన్ని సారముగా ఎలా ప్రవర్తిస్తావు, ఎలా నిలిచి ఉంటావు అని చెప్పేసి దేవుడు ప్రతిదీ చూస్తాడు. ఓకే, మరియు యెహోవా మందిరపు 2 ఆవరణంలో అతడు ఆకాశపు సమూహమునకు బలిపీఠము కట్టించును. యెహోవా మందిరంలో కూడా ఏం చేశాడు? ఆకాశ నక్షత్రములకు బలిపీఠములు కట్టాడు. మందిరంలోనే ఒక లోయ ఉంటుంది, బెన్ హినోయు లోయ. అక్కడ తన కుమారులను అంటే మనష్షే యొక్క కుమారులను అగ్నిగుండములో దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిచాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా
చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. చూడండి మనిషి ఎన్ని చేశాడు. దేవుడికి వ్యతిరేకంగా గోపురాలు కట్టడం మాత్రమే కాకుండా మనిషి యొక్క కుమారులను అగ్నిగుండంలో నుంచి నిప్పుల మీద నడుస్తూ ఉంటారు విగ్రహారాధన చేసే ఒక ప్రదేశంలో ఒక మొక్కుబడి చేసుకొని. అవునా కదా? మీరు కళ్ళతో చూసే ఉంటారు. అలా మనిషి వారి యొక్క కొడుకులను సైతం అగ్నిగుండంలో నుంచి నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. అంటే నుప్పు మార్గంలో ఇవన్నీ మీరు చూసే ఉంటారు ఎక్కడొకట నడిపించాడు. అంత మాత్రమే కాకుండా ఎలాంటి పనులు చేశాడు? ముహూర్తాలు చూడటం, మంత్రములను, చల్లంగితనమును, కర్ణపిచాచులను, సోది చెప్పేవాళ్ళు వీళ్ళందరితో కూడా సాంగత్యం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసి భవిష్యవాణి తెలుసుకునేటట్టు చేయటం. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించను. చూడండి మొత్తానికి మనిషి యొక్క ప్రవర్తన ఎలాంటిది? 33వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మీరు 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మీరు చదువుకున్నట్లయితే ప్రతిదీ దేవుడికి హేయంగా ఉంటుంది. ఒకటేమో దేవుడి ఎదుట చెడు నడతగా ప్రవర్తించాడు, ఇంకోటేమో మందిరంలోనే బలిపీఠం కట్టేశాడు, ఇంకోటి ఉన్నత స్థలముల్లో విగ్రహములకు గోపురములకు కట్టేశాడు, అన్య దేవతలను బయలుదేవతలకు కొలిచాడు అంటే పూజించాడు, ఇంకోటి యెహోవా మందిరంలో నక్షత్రముల గురించి వాటిని దేవతగా భావించి నక్షత్రములకు కూడా యెహోవా యొక్క సన్నిధిలోనే బలిపీఠం కట్టించాడు, ఇంకోటి తన యొక్క పిల్లలను విగ్రహారాధనతో నడిపించాడు, ప్లస్ సోదెగాండ్రులను చల్లంగితనములను ఈ యొక్క కర్ణపిచాచముల దగ్గర విచారించి వాళ్ళందరితో కూడా సాంగత్యం చేశాడు. ఇన్ని చేయటం వల్ల యెహోవాకు బహుగా మనుష్య మీద కోపము పుట్టింది, బహుగా చెడు నడత ప్రవర్తిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడికి మనం చదువుకున్న మూలవాక్యం ఏంటి? యెహోవా కృపగలిగిన వాడు, ఆయన యొక్క వాత్సల్యత అనుదినము నూతనముగా నీ మీద పుట్టుచున్నది. మరి ఇప్పుడు మనుష్య మీద అలాగే పుట్టాలా పుట్టకూడదా? మనుష్య మీద అలాగే దేవుడి యొక్క కృప నిలిచి ఉండాలా? మనుష్య మీద అలాగే నూతనముగా ప్రతిరోజు వాత్సల్యత పుట్టుతూ ఉండాలా? ఆ వాక్యముకి ఈ యొక్క ఉదాహరణకి ఈ యొక్క జీవితానికి ఇంటర్లింక్ చేయండి. మీరైతే ఎలా ఉంటారు? ఏం చూస్తారు మీరైతే? అంత ఘోరంగా విగ్రహారాధన చేశాడు కాబట్టి యెహోవా దేవుడు రోషం కలిగిన దేవుడు, పైగా దేవుడి యొక్క దృష్టిలో చెడుతనం చేసి ఉన్నాడు, పైగా దేవుడి యొక్క దృష్టిలో బహుగా చెడుతనం చేసి దేవుడికి బహుగా కోపము రగులుకొనేట్టు చేశాడు కాబట్టి దేవుడు మనుష్యని క్షమించడు, లేకపోతే మరణానికి అప్పచెప్తాడు అని నేనైతే అనుకుంటా. నువ్వేమనుకుంటావు? ఓకే, సో నా ఆలోచన మీకు చెప్పా, అలాగే మీ ఆలోచనలు మీకు ఉంటాయి ఇప్పటి వరకు జరిగిన దాంట్లో. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఫస్ట్ ఒక చిన్న సెక్షన్ పంపిస్తాడు. ఆ సెక్షన్ ఏంటంటే అషూరు రాజు 33వ అధ్యాయము 11వ వచనం రాసి ఉంటుంది. కాబట్టి ఒక నిమిషం 10వ వచనం కూడా చూడండి. మనిషి ఇంత వ్యతిరేకంగా దేవుడి పట్ల ప్రవర్తించినా సరే మన దేవుడు ఎలాంటి దేవుడు? కృప కలిగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? వాత్సల్యత కలిగిన దేవుడు. కాబట్టి ఇంతగా వ్యతిరేకంగా పాపం చేసిన దేవుడి యొక్క దృష్టికి ఎంత హేయమైన ప్రవర్తన చేసినా సరే దేవుడు ఇమీడియట్గా శిక్ష విధించకుండా ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఓకే, మారతాడేమో అని మనిషే తన యొక్క హృదయాన్ని తన యొక్క చెడు నడతను మార్చుకుంటాడేమో అని చెప్పి దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ ఏంటంటే 10వ వచనం, యెహోవా మనిషికు అతని జనులకును వర్తమానములు పంపెను, వారు చెవి యొక్కకపోయిరి. చూడండి, యెహోవా మనిషి మహారాజుకి వర్తమానములు పంపాడు అంటే ఏంటి అర్థం? పోస్ట్ మ్యాన్ లాగా లెటర్లు రాసి పంపించడమా? మరి ఎలా అంటే మనిషే మహారాజు దగ్గరికి దేవుడు ఏదో ఒక దైవజనుడిని లేకపోతే ఒక ప్రవక్తను పంపించి వర్తమానం చెప్పటం. కానీ దేవుడు ఈ యొక్క వాక్యం ఎలా లిఖింపజేశాడు? యెహోవా దేవుడే స్వయముగా ఆయనకి వర్తమానాలు పంపాడు. అంటే ప్రవక్త యొక్క పేరు కూడా అక్కడ రాయలే. సో దేవుడి యొక్క వాక్యానికి ఆ యొక్క విశ్వాసి ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించినా సరే దేవుడు శిక్ష లేకపోతే తీర్పులోనికి ఆ యొక్క విశ్వాసి
తేబడే మునుపు దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ ఏంటంటే దేవుడు అతనితో ఒక వర్తమాన రూపంగా మాట్లాడతాడు. వర్తమానం చెప్పినా కూడా అతను వింటాడు, లేకపోతే మారుమనసు కలిగి పశ్చాత్తాపం కలుగుతాడేమో. వెంటనే శిక్షించడం ఎందుకు, తీర్పు తెచ్చడం ఎందుకు, ఒక ఛాన్స్ ఇద్దాము. చెడు నడత చేశాడు, ఓకే ఒక ఛాన్స్ ఇద్దాం అని చెప్పి దేవుడు ఆయన యొక్క సేవకులకు లాగా, ఆయన యొక్క ప్రవక్తలుగా ఉన్న వ్యక్తుల ద్వారా దేవుడు ఒక వర్తమానము మనిషి దగ్గర పంపించాడు. వర్తమానం విన్నా కూడా వాళ్ళు చెవి ఒగ్గల. మనిషి యొక్క ఆలోచన ఏంటి? యెహోవా నా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? ఇదిగో పలానా పాస్టర్ వచ్చాడు, ఇదిగో పలానా వాళ్ళు దర్శనం చెప్పారు, ఇదిగో పలానా ప్రవక్త వచ్చాడు అని మనిషి ఆలోచిస్తాడు. కానీ దేవుడు ఎలా ఆలోచిస్తాడు? నేనే వర్తమానం తీసుకొని దగ్గరికి వచ్చా కదా, ఆ మనిషి రూపంలో నీ దగ్గరికి వచ్చి దేవుడి యొక్క వర్తమానం చెప్పా, అయినా నువ్వు చెవి ఒగ్గల. నా కోపం ఇంకా రగులుకొని నీ మీదకి నేను తీర్పు తీర్చుకొచ్చా, నీ మీద నేను శిక్ష వేశా. ఆ శిక్ష ఏంటి? అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతికి ఆజ్ఞ ఇచ్చా, రా యెరూషలేములో మనష్షే మహారాజు ఉన్నాడు, వెళ్ళి దండెత్తి అరెస్ట్ చేయి అని చెప్పి దేవుడు వెళ్ళి విగ్రహారాధన దేశంలో ఉన్న ఆ యొక్క సైన్యాధిపతికి ఆజ్ఞాపిస్తాడు. ఎమ్మటే అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతి వచ్చేసి మనష్షే మహారాజుని అరెస్ట్ చేసి సంఖ్యలతో తీసుకెళ్లి చెరసాలలో వేస్తాడు. వచ్చిందా శిక్ష? 12 సంవత్సరాల వయసులో మహారాజు అయ్యాడు. 55 సంవత్సరాల పాటు యెరూషలేముని పరిపాలన చేశాడు. అంటే గోల్డెన్ స్పూన్లో పుట్టినాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే తినటానికి ఉండటానికి ఎటువంటి లోపం లేదు, చిన్న చిన్న పనులు కూడా అతను చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మహారాజు, గొప్ప చక్రవర్తి, ఓకే అవునా కదా? అలాంటి వాడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళి పడ్డాడు? జైల్లో. ఆ జైల్లో ఎలాంటి జైలు అది? విగ్రహారాధన చేసే ఆ యొక్క అష్షూరు రాజు వారి యొక్క దేశంలో చెరసాలలో వేయబడి ఉన్నాడు. సాధారణంగా ఒక సైనికుల్ని చెరసాలలో వేయటం వేరు, ఒక దేశాన్ని పరిపాలించే మహారాజుని తీసుకొచ్చి చెరసాలలో వేశారు. అతని యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అయ్యో మహారాజు కదా అని చెప్పి ఏమైనా ఏసీ కానీ ఫ్యాన్ కానీ అట్లా పెడతారనుకున్నారా? సైనికుల కన్నా మహారాజులను ఎక్కువగా చిత్రహింసలకు గురి చేస్తారు. ఎందుకంటే దేశాన్ని ఆక్యుపై చేయొచ్చు కదా. ఓకేనా? ఇంతవరకు ఓకేనా? అర్థమైందండి? సో దేవుడు ఆ యొక్క శిక్ష విధించే టైంలో ఫస్ట్ మాట వింటాడేమో అని ఒక హెచ్చరికతో కూడిన వర్తమానం పంపుతాడు. అయినా సరే మనష్షే మహారాజు చెవి ఒగ్గల, దేవుడి యొక్క మాటను దేవుడి యొక్క వర్తమానం ఆలకించాల. సో దేవుడు తీర్పు తీర్చి శిక్షకుండా, అంటే ఆ యొక్క ఆయుష్ భూమి మీద తీరేలోపే ఆ శిక్షకి అర్హుడుగా దేవుడు తేల్చేసి ఎదురు ఆ యొక్క అష్షూరు రాజు యొక్క దేశంలోనికి, ఓకే ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఎలా ఉంటావు ఒకసారి ఆలోచించి. ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే, ఆ యొక్క సందర్భంలో నువ్వు ఉంటే నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది ఆలోచించి. 55 సంవత్సరముల పాటు నువ్వు మహారాజుగా ఉన్నావు, ఉన్న పాలనే వచ్చి ఒక శత్రువు నీ మీద దండెత్తి నిన్ను ఎటూ పారిపోకుండా నిన్ను పట్టుకొని అరెస్ట్ చేసి సంఖ్యలతో నీ దేశంలో నుంచి, నువ్వు పరిపాలన చేసే నీ యొక్క దేశంలో నుంచి, నువ్వు సింహాసనంలో కూర్చున్న నీ ఆ యొక్క రాజ సమూహము దగ్గర నుంచి, రాజ సంస్థానముల దగ్గర నుంచి నువ్వు ఆజ్ఞ వేస్తే జవదాటకుండా ప్రవర్తించిన ఆ యొక్క జనుల మధ్య నిన్ను బందీగా తీసుకొని ఈడ్చుకుంటా పోయి శత్రుదేశంలో నిన్ను చెరసాలలో పడేశారే, నీ యొక్క ప్రవర్తన కానీ నీ యొక్క మైండ్ సెట్ కానీ ఎట్లా ఉంటుంది? ముక్కుమోహం జరిగినాడు ముందు నిన్ను ఏమన్నా తిట్టినా నువ్వు అంతగా ఫీల్ అవ్వవు. ఓకే, నీకు బాగా ఇష్టమైన వాళ్ళ ముందు, నీ కుటుంబం ముందు నిన్ను ఎవరైనా అన్నారనుకో, చిన్న మాటే కానీ ఎక్కువ హర్ట్ అవుతావు. నీ ఫ్రెండ్స్ ముందు నిన్ను ఎవరైనా అవమానపరిచారు, చిన్న మాటే కానీ నువ్వు ఎక్కువ హర్ట్ అవుతావు. ఓకే, మరి ఇతను మహారాజు, ఇతని యొక్క ఆలోచన ఎలా ఉంటాయి? సో నీ యొక్క ఘనత ఏమైంది? అప్పటి వరకు ఉన్న నీ యొక్క రాజు అను గొప్ప ప్రఖ్యాత ఏమైంది? నీ యొక్క ధనము, నీ యొక్క ఆర్థిక బలం ఇవన్నీ ఏమేని? సో దేవుడు నీ మీద శిక్ష విధించినప్పుడు, దేవుడు నీ మీద ఒక తీర్పు తీర్చినప్పుడు, నువ్వు ఈ లోకంలో మహారాజు అయినా సరే దేవుడు నిన్నేం వదిలిపోయాడు, విడిచిపెట్టడు, పక్షపాతం చూపించడు. శిక్షార్హుడివే, నువ్వు మహారాజువైనా శిక్షార్హుడివే, నువ్వు ఎంత ఐశ్వర్యవంతుడివైనా నువ్వు శిక్షార్హుడివే, నువ్వు ఎంత గొప్ప అధికారంలో ఉన్నా నువ్వు శిక్షార్హుడివే, నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నా నువ్వు
దేవుడి యొక్క తీర్పు దినమునందు శిక్షార్హుడువే. శిక్షార్హుడుగా ఉన్న నువ్వు దేవుడు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినట్లయితే అప్పటి వరకు, ఆ రోజు వరకు నువ్వు చేసిన ఎంత హేయమైన చెడు నడకతో కూడిన ప్రవర్తన అయినా సరే, ఆ ఒక్క ప్రార్థన వల్ల దేవుడు నిన్ను క్షమిస్తాడు. మనిషి యొక్క జీవితంలో జరిగింది. జైల్లో బందీగా ఉన్నప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో తిరిగి ప్రార్థన చేశాడు. నేనైతే ఎలా ఉంటానంటే, ఉదాహరణ చెప్తున్నా, నా యొక్క అప్పుడు వరకు నేను అనుభవించిన 55 సంవత్సరాల ప్రాయంలో ఎన్నో గోపురాలు కట్టాం, ఎన్నో నక్షత్రాలను పూజించా, సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఎన్నో పూజించా, వాటన్నిటికీ గుళ్ళు గోపురాలు బలిపీఠములు ఎన్నెన్నో కట్టా. చెల్లంగితనమును, కర్ణపిచాచమును, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, చేతబడులు చేసేవాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశా. ఆ జైల్లో కూర్చొని నేను పూజించిన, నేను గోపురాలు కట్టించిన, గుళ్ళు కట్టించిన ఆ యొక్క నక్షత్రాలను జ్ఞాపకం చేసుకునే ఛాన్స్ ఉంది. కానీ అవన్నీ నాకు సహాయం చేయలే. నేను పూజించిన సూర్యుడు చంద్రుడు నక్షత్రములు నాకు సహాయం చేయలే. నేను ఫ్రెండ్షిప్ చేసిన కర్ణపిచాచి, జ్యోతిష్యుడు, ఈ యొక్క చెల్లంగితనము ఏ ఒక్కటి కూడా నాకు ఎవరూ సహాయం చేయలే. అప్పటి వరకు నాకున్న ఎటువంటి క్రెడిబిలిటీ అయినా సరే నాకు ఉపయోగపడలా. కానీ ఆ జైల్లో ఒంటరిగా ఉన్న నేను దేవుడి యొక్క సన్నిధిలో, అంటే అంతరంగములో నుంచి దేవుడి తట్టు నా యొక్క హృదయాన్ని తిప్పి ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు. కారణం ఏంటి? యెహోవా కృప కలిగిన వాడు. కారణం ఏంటి? యెహోవా నీ పట్ల వాత్సల్యత కలిగిన వాడు. ఎడతెగక నిలుచుచున్న ఆ యొక్క వాత్సల్యత బట్టి దేవుడు నిన్ను క్షమిస్తాడు. సో అలాంటి కృప, అలాంటి వాత్సల్యత, క్షమాపణ నువ్వు స్వతంత్రించుకోవాలంటే నీ యొక్క ప్రార్థన ఎలా ఉండాలి? 33వ అధ్యాయము 12-13. మనష్షే శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడక ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు, చూడండి, అనుదినము దేవుడి యొక్క వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది అనేది మూలవాక్యం. ఓకే, ఒక రాత్రి గడిస్తేనే ఒక రోజు వస్తుంది. మనిషి యొక్క జీవితంలో ఆ యొక్క రోజు ఎలా ఉందంటే, జైల్లో ఉన్నాడు, మహారాజు అని హోదా పనికిరాల, ఎంతోమంది ప్రఖ్యాతగాంచిన స్నేహితులు ఉన్నారు, ఎవరు అక్కడికి రాల, గొప్ప ధననిధి ఉంది, ఐశ్వర్యం ఉంది, వెండి బంగారము వజ్రములు, మహారాజు కదా, అన్నీ ఉన్నాయి. ఆ మహారాజుకి సొంత సైన్యం కూడా ఉంది, అక్కడికి రాల. ఆ సైన్యానికి ఉన్న ఏనుగులు గుర్రాలు బలము ఏది అక్కడికి రాల. చక్రవర్తికి ఏది అక్కడికి రాల. ఏది అక్కడికి వచ్చింది? ఒక ప్రార్థన అక్కడికి వచ్చింది. ఆ ప్రార్థన ఎలా చేయాలి? బతిమలాడుకోవాలి. అడుక్కునేవాడు ఎలా బతిమలాడుకుంటాడు? దేవుడి యొక్క సన్నిధిలో నేను మహారాజుని అని ఊహించుకోకుండా, తలచుకోకుండా, తన్ను తాను బహుగా తగ్గించుకొని, అంటే మహారాజు యొక్క లక్షణములు కానీ బుద్ధి కానీ ఎక్కడా లేకుండా, సర్వసాధారణమైన మనిషి కూడా కాకుండా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఓకే, ఎవరో వచ్చి నిన్ను తగ్గించడం కాదండి, నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో తగ్గించుకోవాలి. నువ్వు మహారాజువా కాదు, ఇంకా సాధారణమైన మనుషులో కూడా ఇంకా పాపాత్ముని అన్నట్టు నిన్ను నువ్వు తగ్గించుకొని ఎలా ప్రార్థన చేయాలి? బతిమలాడుకోవాలి. నిన్నటి రోజు వరకు ఎన్నో గోపురాలు కట్టావుగా, ఎక్కడెక్కడికో తిరిగి వచ్చావుగా, ఎన్నో నక్షత్రాల దగ్గరికి వెళ్ళి వాస్తు చూసావు, విచారం చేసావు, సాంగత్యం చేసావు, భవిష్యవాణి కోసం పిశాచి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే, సూర్యుడిని చంద్రుడిని నక్షత్రములు పూజించే వాళ్ళకి గోపురాలు కట్టించావు. ఇవన్నీ చాలినట్టు యెహోవా దేవుడు నిత్యము నిలుచు ఉన్న ఆయన యొక్క సన్నిధిలోనే నక్షత్రములకు బలిపీఠంలో కట్టించున్నావు. ఇంత హేయమైన బ్రతుకు నీవు చేసినా సరే, ఇంత హేయమైన వ్యతిరేకమైన ప్రవర్తనతో కూడిన పాపం నువ్వు చేసినా సరే, కృపగలిగిన దేవుడి వైపు నీ హృదయాన్ని మలుచుకొని, వాత్సల్యత కలిగిన దేవుడి వైపు నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క ప్రవర్తనని మార్చుకొని, బతిమలాడుకొని, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేస్తే కృపామయుడగు యెహోవా నిన్ను క్షమించే దేవుడు. నిశ్చయముగా ఆయన యొక్క వాత్సల్యత
నూతనముగా నీ మీద పుట్టుచున్నది. కారణము నిన్ను నువ్వు తగ్గించుకొని బతిమలాడుకున్న ఆ యొక్క ప్రార్థనే ఆధారము. ఇమాజిన్, శత్రుదేశంలో బందీగా ఉన్నా కూడా ఆ యొక్క ప్రార్థనను బట్టి యెహోవా వైపు అతను తిరిగిన మనస్సును బట్టి దేవుడు క్షమించేసి బందీని తీసుకొచ్చి మళ్ళీ యెరూషలేములో నిలబెట్టి మళ్ళీ మహారాజును చేశాడు. ఆ యొక్క క్రియను బట్టి యెహోవా మాత్రమే నిజమైన దేవుడు, నక్షత్రములు నిజమైన దేవుళ్ళు కాదు అని అతను అనుభవపూర్వకముగా తెలుసుకున్నాడు. ఓకే, నా తండ్రి గొప్ప విశ్వాసి కదా అని నేను గొప్ప విశ్వాసి అవ్వాలి అనేది ఎక్కడా రూల్ లేదు. ఏదైనా సరే ఒక వ్యక్తి అంటే ఒక మనిషి అనుభవపూర్వకంగా దేవుడి యొక్క ఆత్మ గురించి, దేవుడి యొక్క కృప, శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకుంటాడో వాడు మాత్రమే విశ్వాసి. ఓకేనా? పాస్టర్ కొడుకు పాస్టర్ అవుతాడు అని ఎక్కడా లేదు. ఓకే, ప్రాక్టికల్గా ఆలోచించు. క్రికెటర్ కొడుకు మళ్ళీ క్రికెటర్ అవుతాడా? పొలిటీషియన్ కొడుకు మళ్ళీ పొలిటీషియన్ అవుతాడా? అవుతాడేమో, కానీ సక్సెస్ఫుల్గా విజయాన్ని పొందుకునే వాళ్ళు చాలా అరుదు. నువ్వు దేవుళ్ళో ఉన్నావు, నీ యొక్క బిడ్డలు కూడా దేవుళ్ళో ఉండాలంటే అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? దేవుణ్ణి రుచి చూడాలి. ఓకే, హిజ్కియా యొక్క ప్రార్థన అనుభవము మనిషికి ఉపయోగపడలా. మనిషి తనంతట తను ప్రార్థన చేశాడు. ఎట్లా చేశాడు? మహారాజుగా దర్జాగా కూర్చొని ప్రార్థన చేశాడా? సింహాసనంలో కూర్చొని ప్రార్థన చేశాడా? జైల్లో కూర్చొని ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? శ్రమలలో వచ్చింది ఆ ప్రార్థన. శ్రమల గుండా వచ్చిన అనుభవంతో తను తాను తగ్గించుకున్నాడు. శ్రమలలో నుంచి దేవుణ్ణి బతిమలాడుకున్నాడు. ఆ యొక్క బతిమలాడుకుంటంలో దేవుడి యొక్క వాత్సల్యత రుచి చూశాడు. జైల్లో ఉన్నవాడి జీవితం ఎలా ఉంటుంది? చిమ్మ చీకటే, పెట్టినప్పుడు తింటమే. బాబు నాకు ఆ కూర ఇయ్యి, బాబు నాకు ఈ బిర్యానీ పెట్టు అనే ఛాన్స్ ఉందా? నాకు పలానా బట్టలు ఇవ్వయ్యా అని జైల్లో అడిగే ఛాన్స్ ఉందా? నాకు ఈ గది ఇరుగ్గా ఉంది, నన్ను విడుదల కలుగు చేయి, బయటికి నడుస్తాను, 4 గోళ్ల మధ్య నేను ఉండలేకపోతున్నాను, చేయగలవా? జైల్లో శ్రమలలో ఉన్నప్పుడు బతిమలాడుకుంటూ శ్రమ నిరుపుతుంది. దైవ చిత్తానుసారమైన శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో ఎలా బతిమలాడుకోవాలో ఆ శ్రమే నీకు నేర్పుతుంది. ఎవరో వచ్చి నీకు తర్ఫీదు ఇవ్వనవసరంలా. ఎలా బతిమలాడుకోవాలని మనిషికి ఎవరో వచ్చి ట్రైనింగ్ ఇవ్వాలా, ఏ పాస్టర్ వచ్చి ట్రైనింగ్ ఇవ్వాలా. తన శ్రమే తనకి బతిమలాడుకోవటం నేర్పింది. తన శ్రమకాలమే తనకు తగ్గించుకునే తత్వమును నేర్పింది. చిన్న ఉదాహరణ, నాకు ఒక హెల్త్ ప్రాబ్లం యూకేలో ఉన్నప్పుడు చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అటు ఇటు తిరగలేని పరిస్థితి, ఆల్మోస్ట్ ఆల్ బెడ్ రిడన్. ఒక 4 గోడల మధ్య ఉన్నా. అప్పుడు ఆ సుమారు ఇలాగే 2-3 రోజులు గడిచిపోయినాయి. 2 రోజులు గడిచినట్టు ఉన్నాయి. 2 రోజులు గడిచినాయి, పేరుకి 2 రోజులు గడిచినాయి. నేను ఆ 2 రోజుల్లో సూర్యుని చూడలా, నేను ఆ 2 రోజుల్లో చంద్రుని చూడలా, నేను ఆ 2 రోజుల్లో సమయం చూడలా. ఓకే, అంటే నేనేం చెప్తున్నానంటే 2 రోజుల్లో అనుభవించా. 2 రోజుల్లో ఏది చీకటో నాకు తెలియదు, ఏది వెలుగో కూడా నాకు తెలియదు. అది పగలైందా, రాత్రి అయిందా, ఉదయం అయిందా, మధ్యాహ్నం అయిందా, సాయంత్రం అయిందా కూడా నాకు తెలియదు. అంటే సమయం కూడా నాకు తెలియదు. నా యొక్క ఆరోగ్యం వల్ల అలా జరిగిపోయింది. శ్రమల్లో నుంచి అనుభవాలు వస్తాయి. ఓకే, ఎలాంటి పరిస్థితే ఈ యొక్క మనిషికి కూడా వచ్చింది. ఉన్నాడు మహారాజు కదా అని చెప్పి ఎలా పడితే అలా సాగల. అప్పటి వరకు నీ జీవితం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నానని దేవుడి యొక్క అనుభవం గుండా నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు ఇచ్చే శ్రమల గుండానే నీకు అది తెలుసుకుంటావు. ఓకే, నువ్వు దేవుడి యొక్క వర్తమానాన్ని చెవి ఒగ్గకుండా ఎలా పడితే అలా బతికినా, ఎవరితో పడితే వాళ్ళతో నువ్వు సావాసం చేసినా, నీ యొక్క శ్రమకాలంలో నీ స్నేహితులు నీకు అక్కడికి రారు. మహారాజుకి అక్కడికి రాలా, సామాన్యుడి యొక్క స్నేహితుడు అక్కడికి వస్తారా? ఓకే, సో చీకటి శ్రమలు, జైల్లో, చెరసాలల్లో అనుభవించిన ఆ యొక్క యొక్క జీవితము ఎలా మార్చబడి ఉన్నది? అనుదినము నూతనముగా దేవుడి యొక్క వాత్సల్యత అతను ఆ రోజు చూసాడా, చూడలేదా? అలా వాత్సల్యత చూడాలంటే అతను చేసిన పని ఏంది? ఏం చేశాడు? ఒకే ఒకటే, జస్ట్ ప్రేయర్. ఆ ప్రేయర్ ఎలా చేశాడండి? బతిమలాడుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, హృదయాన్ని దేవుడి వైపు తిప్పాడు. హృదయం ఎక్కడ పడితే అక్కడ ఉంది. విగ్రహారాధనల వైపు, నక్షత్రముల వైపు, లోకంలో ఉన్న సావాసం వైపు, చెల్లరి వాళ్ళు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, కర్ణ పిచాచి చేసేవాళ్ళు, చెడు నడకలు, దేవుడికి హేయముగా ప్రవర్తించే వాళ్ళు
వాళ్ళందరితో సావాసం చేశాడు. ఎవరన్నా అక్కడికి వచ్చారా? ఒక్కడంటే ఒకడు రాలా. పట్టెడు అన్నం పెట్టాడా? వేసుకోవడానికి బట్ట ఇచ్చాడా? ఎవడో చేయలే. మరి ఎవరు సహాయం చేశారు? ఆ జైల్లో నుంచి విడుదల కలుగజేసిన వాడు దేవుడే. తిరిగి మహారాజు యొక్క హోదా అనుగ్రహించింది దేవుడే. నువ్వు కొద్ది నెలల పాటు యెరూషలేం దేశంలో మహారాజుగా తీసివేసి జైల్లో చెరసాలలో బందీగా ఉన్నావు. ఈ గ్యాప్లో వేరే వాడు అక్కడ ఆక్యుపై చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? అంటే రెండో వ్యక్తి వచ్చేసి ఉదాహరణకు అషూరు రాజే వచ్చి యెరూషలేమును పరిపాలించే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? కానీ దేవుడు అలాంటి ఛాన్స్ ఎక్కడ ఇవ్వాలా? నీ యొక్క మహారాజు హోదా నీకే అప్పచెప్పాడు దేవుడు. ఎప్పుడు అప్పచెప్పాడు? నీ హృదయము మనస్సు దేవుడి వైపు మరులు గొలిపినప్పుడు. ఓకే, ఇదే వాక్యంలో ఒకే ఒక పాయింట్ చూడండి. ఒకే ఒక పాయింట్ 33వ అధ్యాయంలో 4వ వచనం. 33వ అధ్యాయం 4వ వచనం. రెండవ దినవృత్తాంతములు 33:4. నా నామ మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములో అతడు ఆకాశ నక్షత్రములకు బలిపీఠములు కట్టించెను. చాలండి, ఇది పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథంలో ఈ యొక్క వాక్యంలో చాలా విశిష్టమైన అర్థం ఉంది. అదేంటంటే నా యొక్క హృదయం. కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో అలా కొన్ని సువార్తలు రాసి ఉంటుంది. నీ దేహము దేవుని యొక్క ఆలయం. నువ్వు గనక దేవుడు యొక్క ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఆలయం అంటే ఈ యొక్క దేహం. ఈ దేహం ఎలా ప్రవర్తిస్తుంది? నరుడి యొక్క ఆలోచనల ప్రకారం ప్రవర్తిస్తుంది. అంటే నా మైండ్ ఏం చెప్తే అది నా దేహం చేస్తుంది. తిను అన్నప్పుడు అప్పుడు నా చెయ్యి అలా తీసుకుని తింటుంది. ఓకే, వ్యభిచారం చేయన్నప్పుడు నా శరీరం వెళ్ళి వ్యభిచారం చేస్తుంది. దొంగతనం చేయి అన్నప్పుడు నా శరీరం వెళ్ళి దొంగతనం చేస్తుంది. నిద్రపో అన్నప్పుడు నా శరీరం నిద్రపోతుంది. సో ప్రతిదీ నా యొక్క ఆలోచనలు నా యొక్క హృదయం ప్రకారమే ఉంటుంది. యెహోవాను మందిరం ఉంది. ఆ మందిరము కొత్త నిబంధన ప్రకారము నా దేహమే దేవుడి యొక్క ఆలయం. నా దేహమే, నా హృదయమే, నా ఆలోచనే దేవుడి యొక్క ఆలయం. అలా ఆలయం కొన్న నా యొక్క హృదయంలో, నా యొక్క ఆలోచనలో రెండో వ్యక్తిగా నక్షత్రములను, విగ్రహములను, దేవుడికి హేయమైనవి సావాసములు ఏమన్నా సరే నేను వచ్చి చేర్చుకున్నాను అనుకో, దేవుడి యొక్క దృష్టిలో ఎలాంటి వాడిని? దేవుడి యొక్క వాక్యానికి బహుగా వ్యతిరేకత హేయముగా ప్రవర్తించేవాడిని. మనష్యేలాగా. మనష్యే అదే చేశాడు. యెహోవా యొక్క మందిరంలో, అంటే ఇదే మందిరం అనుకుందాం, ఇదే బలిపీఠం దగ్గర ఇక్కడ మళ్ళీ నక్షత్రానికి గోపురం కట్టాడు, ఇక్కడ ఇంకో నక్షత్రానికి బలిపీఠాలు కట్టాడు. అప్పుడు ఏం చేయాలి? దేవుడు ఒక వాక్యం ప్రకారము దేవుడు యొక్క ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. అంటే మనషేని చంపే అంత కోపం దేవుడు రగులుకుంది. అలా చంపాలి, శిక్షించాలి, తీర్పు తెచ్చాలి అనే క్రమంలో దేవుడు ఫస్ట్గా హెచ్చరిక వర్తమానం పంపాడు. వర్తమానం కూడా విన్నప్పుడు తీసుకెళ్ళి శిక్షలాగా జైల్లో పడేశాడు. ఓకే, ఈ అన్నిటికీ కారణం ఏంటండి? దేవుడి యొక్క ఆలయంలో, అంటే దేవుడి యొక్క ఆలయంలో దేవుడే ఉండాలి. దేవుడు తప్ప దేవుడికి వ్యతిరేకమైన అన్య దేవతలను, బలిపీఠములను, సావాసములు, సాంగత్యములను ఏదైనా సరే అదే హృదయంలో అదే ఆలోచనలో నువ్వు గనక బ్రతికినట్లయితే దేవుడి యొక్క కోపం నీ మీద రగులుకుంటుంది. ఓకే, దేవుడి వైపు మాత్రమే నీ యొక్క హృదయం ఉండాలి. అర్థమైందా వాక్యం? మనష్యే అనుదినము దేవుడి యొక్క వాత్సల్యతను రుచి చూశాడు. బందీగా ఉన్న ఆ యొక్క చక్రవర్తి తెల్లరేసరికి చీకటి అను ఆ యొక్క బందీలో నుంచి, పాపము అనే ఒక విగ్రహారాధనలో నుంచి విడుదల కలుగా చేయబడిన తర్వాత తిరిగి తన యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్లోకి దేవుడి ద్వారా వెళ్ళాడు. అన్నిటిలో ఏంటి ఒకటే కామన్ పాయింట్ ఏంటి? మనష్యే మహారాజుగా ఉన్నప్పుడు తనలో ఉన్న ప్రవర్తన దేవుడికి చాలా హేయంగా ఉంది. విగ్రహారాధన చేశాడు, కొలిచాడు, పూజించాడు, అడ్డమైన వాళ్ళతో సాంగత్యం చేశాడు. ఓకే, మనిషి యొక్క ప్రవర్తన దేవుడి యొక్క ప్రేమ రుచి చూసిన తర్వాత
దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు యెహోవా అగు దేవుడు మాత్రమే, ఒకే ఒక దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని రుచి చూసి తెలుసుకున్నాడు. మనిషి యొక్క ప్రవర్తన ఒకప్పుడు ఒకలాగా ఉంది, శ్రమ పొందిన తర్వాత ఒకలాగా ఉంది. కానీ మనిషి పట్ల దేవుడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఎంతైనా నమ్మదగిన వాడు, వాత్సల్యత విడవలేదు. విగ్రహారాధన చేసినా సరే నువ్వు మారతావు అని చెప్పి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎంతైనా చీకటి అంధకారతో కూడిన పాపము నువ్వు చేసినా సరే, నా వల్ల కాదు, నన్ను ఎవడో రక్షించలేడు, నీ అగ్నిగుణంలోకి వెళ్ళిపోతా, నా పాపం అంత ఘోరంగా ఉంది అని నువ్వు నిరుత్సాహంతో బాధతో ఉన్నా సరే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన తట్టు నువ్వు చూడు. దేవుడు నీకు వర్తమానం పంపుతున్నాడు, ఆయన ఒకసారి బతిమలాడుకో. ఎంతమంది బతిమలాడుకున్నావుగా, బాబు సహాయం చేయయ్యా, అన్నం పెట్టయ్యా, ఉద్యోగం ఇవ్వయ్యా, ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా అని లోకంలో ఉన్న అధికారులను ఎంతోమందిని ఎన్నో విధాలుగా కాళ్ళ వేళ్ళ పడి సహాయం కోసం అర్థించావుగా. ఒక్కసారి దేవుణ్ణి బతిమలాడు, ఒక్కసారి బతిమలాడు, ఒక్కసారే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించు. యెహోవా కృప కలిగిన వాడు, యెహోవా వాత్సల్యత ఎడతెగగా నిలుచుచున్నది, నిన్ను విడువదు, నిన్ను ఎడబాయదు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని నువ్వు దేవుడు చేత తర్ఫీదు పొందుకుంటావు. నేను చెప్తాం కాదు, వాక్యం చెప్తుంది. సో నువ్వు దేవుణ్ణి అడుగు. నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఓకే, వాక్యం దేవుడు మీ జీవితాల్లో ఫలించి అభివృద్ధి చేయనుగాక. ఆమేన్.